శిబిరంపై దాడి చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు. ఈ నేపథ్యంలో అనకాపల్లి టౌన్ పోలీస్ కార్యాలయంలో సిఏ విజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు అనకాపల్లి రెవెన్యూ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్ఐ ఈశ్వరరావు మరియు సిబ్బంది దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 5,11,620 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్టు చేశామని, మిగిలిన 15 మంది పరార్లో ఉన్నట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరలో వారిని కూడా పట్టుకుంటామని మీడియా ముఖంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఈశ్వరరావు, వెంకటేశ్వరరావు, సంతోష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి అదేవిధంగా మునోపాక బోర్డర్లో కొబ్బరి తోటలో ఒక పేకాట ఆడుతున్నారని తెలిసి వెంటనే వారి సిబ్బందితో పాటు వెళ్ళి దాడి చేయడం జరిగింది. ఆ శిబిరంలో దాదాపు ఒక 15 మంది నుంచి 20 మంది దాకా ఆడుతున్నారని తెలిసింది. ఆ క్రమంలో వెళ్ళి పట్టుకుంటే 3 పర్సన్స్ దొరికారు. ఆ 3 పర్సన్స్ కూడా ఒకరు కాకినాడ, మరొక వ్యక్తి వచ్చి కేడిపేట, రోలుగుంట మండలం, అదేవిధంగా ఇంకొక వ్యక్తి వచ్చి కాకినాడ కోటనందరం, ఇంకోటి నాతవరం మండలం. అట్లాగా 3 పర్సన్స్ని మనం అప్రహెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర సుమారు 5,11,600 రూపాయలు డబ్బులు సీజ్ చేశాం. వాటితో పాటు వాళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. తర్వాత సుమారు ప్యాక్ ముక్కలు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మనం సీజ్ చేసి వాళ్ళని నేను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఎవరెవరైతే మిగతా వాళ్ళు పారిపోయారో వాళ్ళ పేర్లు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా. సో వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఈ 3 మీద మాత్రం ఎటువంటి కేసులు లేవు. మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళు గతంలో ఎటువంటి కేసులు చేశారు, ఇటువంటి కేసులే వాళ్ళు రొటీన్గా చేస్తున్నారా లేదా కూడా వెరిఫై చేసి, సో వాళ్ళ మీద కూడా ఇలాగ రొటీన్గా కనుక చేసినట్టుంటే ఆ విధంగానే వాళ్ళ మీద గ్యాంగ్ కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తాం. ఎటువంటి ప్రమేయం ఇప్పుడు కూడా లేదు. ఇటువంటి పేకాట శిబిరాల స్థావరాలకు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించేది. ఒకనే అటువంటి ఏమి కానీ ఇప్పటి వరకు ఎటువంటివి లేవు.